హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో రొయ్యలతో ఒక మంచి టేస్టీ కర్రీని షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రొయ్యల కూర ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. రొయ్యల్ని 2 సార్లు కడిగి కొంచెం పసుపు, నిమ్మరసం, ఉప్పు పట్టించి 10 నిమిషాలు వదిలేసి తర్వాత మరొక 2 సార్లు కడిగి తీసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగిన రొయ్యలను వేసుకుని ఆ రొయ్యల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని రొయ్యల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొదటగా మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించేసరికి రొయ్యల్లోంచి నీరు ఊరుతుంది. తర్వాత మూత తీసేసి ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రొయ్యల్లో నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా సాఫ్ట్గా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకుని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇక్కడ నేను కేజీ రొయ్యల వరకు తీసుకున్నానండి. దానికోసం మీడియం సైజువి 4 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఉల్లిపాయలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా సాఫ్ట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్న రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలన్నీ వేసేసుకుని ఒక్కసారి ఉల్లిపాయ ముక్కల్లో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఉప్పు అనేది రొయ్యలు ఉడికించేటప్పుడు అలాగే ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కనీసం 3 నుంచి 4 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ పొడులన్నీ రొయ్యలకి బాగా పడతాయి. 4 నిమిషాలు ఉడికించుకునేసరికి రొయ్యల్లోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. ముందుగా 1 గ్లాస్ వాటర్ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని చెక్ చేస్తే గ్రేవీ బాగా చిక్కగా ఉంది కాబట్టి మరొక 1/2 గ్లాస్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా వస్తుంది కాబట్టి వాటర్ని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. వాటర్ మరుగుతూ ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలిపి ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలతో కాకుండా ఇలా మధ్యలో వేసి చూడండి, కూర చాలా అరోమేటిక్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. పచ్చిమిర్చి కరివేపాకు వేశాక వెంటనే మూత పెట్టి కూరని ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూరకు బాగా పడతాయి. అలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా 1 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలా అరోమేటిక్గా టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయినట్లే. నార్మల్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.